సార్ ప్రెజెంట్ ఏపీ పాలిటిక్స్ ఎలా ఉన్నాయి? అన్న బాగానే ఉన్నదన్న. ఏపీ పాలిటిక్స్ ప్రస్తుతానికి బాగానే నడుస్తుంది. మొన్న జరిగిన మహానాడులో కూడా మంచిగా చెప్పారు. సో ఇంకోటి ఏంటంటే రేపు ఈ నెల అమ్మఒడికి సంబంధించి తల్లికి వందనం. సో అది కూడా పథకం స్టార్ట్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కూడా కీలక పాత్ర పోషించారని మంత్రి లోకేష్ బాబు గారు కానీ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ మంచి మాటలు చెప్పారు. సో పరిపాలన అనేది బాగానే ఉందన్న, నడుస్తూ ఉంది. ఇప్పుడు మహానాడు 3 రోజులు ఘన విజయం సాధించి బాగా ఉంది. దాని తర్వాత మార్పులు ఎలా ఉంటాయంటారు? మార్పులు చెప్పారు కదా చంద్రబాబు నాయుడు గారు, నేను ఇచ్చిన పథకాలని నెరవేరుస్తాను, ప్రజలకు ఏముందున్నా అందుబాటులో తేవడానికి నేను ముందుంటాను. ఇప్పుడున్న అసలు ఏం చెప్పారంటే గవర్నమెంట్ సంబంధించి ఏదైనా సరే, ఏ ఫామ్ అయినా సరే, ఏదైనా కానీ ఒక గవర్నెన్స్ అని సంబంధించి ఒక వాట్సాప్ ఒక మీడియా తీసుకొచ్చాడు, సోషల్ మీడియా టైపు. సో అలాంటిది కానీ అసలు చంద్రబాబు అంటే టెక్నాలజీ సంబంధించిన ఆయన. సో అప్పుడెప్పుడో కంప్యూటర్ వాడని టైం నుంచి, అంటే కంప్యూటర్లు కూడా అప్పుడప్పుడు వస్తున్న టైం నుంచి ఇప్పుడు ఏ టైం వరకు కూడా ఆయన ఏం చెప్తున్నాడు అంటే అప్పుడెప్పుడో 1999 అంటే 1999లో 2022 అనే ఒక విజన్ వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా 2040, సో 2040 విజన్తో వెళ్తున్నటువంటి విజనరీ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆ కోరిక నెరవేరాలి, ఇంతకీ 10 ఇంతలు డెవలప్మెంట్ కావాలని కోరుకున్న అతను. సో రాజధానికి సంబంధించి నిధులు రావడం కానీ, ఏదన్నా రోడ్లు సంబంధించింది కానీ, ఇంకా పరిపాలన అనేది బాగానే నడుస్తుంది. సో గత ప్రభుత్వంలో ఏంటంటే పరిపాలన పక్కన పెట్టేసి, డెవలప్మెంట్ అని పక్కన పెట్టేసి గొడవలు, కొట్లాటలు, తిట్లు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వాటిని ఇప్పుడు ఎవరైనా తిట్టినా, ఎవరైనా ఇతరులను భార్యలు కానీ వైఫ్లను వాళ్ళ రిలేషన్ సంబంధించి ఎవరైనా కానీ తిట్టినా ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని అతను వాళ్ళని జైలు పంపిస్తున్నారు. ఎవరు? మన చంద్రబాబు నాయుడు. సో కూటమి ప్రభుత్వం బాగానే ఉందండి. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎంతవరకు సపోర్ట్ ఉంది? సపోర్ట్ అనేది చాలా ఉందన్న. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పాత్ర లేకపోతే కూటమి ప్రభుత్వం అధికారం వచ్చేది కాదు. ఒక అభిమానిగా నేను పవన్ కళ్యాణ్ అభిమానిగా చెప్తున్నాను. సో నేను కూడా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని చెప్పి ఓటేసాం ఎవరికి? కూటమికి. సో అంతెందుకన్నా మొన్న జరిగినటువంటి మహానాడు అనే కడపలో జరిగినటువంటి మహానాడు సభలో కూడా లోకేష్ బాబు గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, సో వాళ్ళందరూ చెప్పారు. సో ఇక్కడ కీలక పాత్ర పోషించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మేము కృతజ్ఞత చెప్తున్నాం. సపోర్ట్ ముందు ముందు బాగానే ఉంటుంది. ఓకే, ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు కదా మన వైసీపీ ప్రభుత్వం నుంచి, ఇంతకుముందు చాలా మాట్లాడారు, ఇప్పుడు అనుభవిస్తున్నారు, దాని గురించి అనుభవించడం అనేది కామన్ అన్న. ఇప్పుడు కొన్ని చరిత్రలు తెలుసుకొని మాట్లాడాలి. సో మనమే పర్మనెంట్ 30 ఏళ్ళు ఉంటాం, 40 ఏళ్ళు ఉంటామని అతను వైసీపీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. సో దాన్ని అసలుగా తీసుకొని, దాన్ని అనువుగా తీసుకొని, దాన్ని అదనుగా తీసుకొని వీళ్ళు ఏం చేశారంటే నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు. సో ఇష్టం వచ్చినది అనేది కామన్, బరి తెగించి మాట్లాడరు. వాడిని చంపేస్తాం, వీడిని చంపేస్తాం, వాడంతా ఈడంతా అని. సో ఆ మాటలు ఇప్పుడన్నా తగ్గించుకుంటారంటే ఇప్పుడు తగ్గించుకోవట్లేదు. సో నేనేమంటున్నా అంటే గత ప్రభుత్వంలో చేసిన ఆ తప్పులు ఇప్పుడన్నా తగ్గించుకుంటే మళ్ళీ మేము 2019లో అదే 29లో వస్తాము, ఇక్కడ లెక్కలన్నీ తీరుస్తామంటే, అంటే గవర్నమెంట్ అనేది రావడం అనేది ఒకరిని ప్రతీకార చర్య తీర్చుకోవడం కోసము. సో ఈ గవర్నమెంట్ చేసిన తప్పు మళ్ళీ ఆ గవర్నమెంట్ చేసిన తప్పు ఈ గవర్నమెంట్ ఇదేనా? సో ఓటకు ఉండేది మాత్రం ప్రజలను కాపాడడం కోసం, అభివృద్ధి చేయడం కోసం. సో నేనేమంటున్నా అంటే వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళ గురించే కాదన్న, ఏ పార్టీ అయినా సరే దయచేసి అధికారంలోకి వస్తే పాటు అయితే గవర్నమెంట్కి సంబంధించి ఏదైనా పథకాలు ఉంటే దాని గురించి ఆలోచించాలి. కానీ ఏదైనా రోడ్ల విషయం కానీ, అభివృద్ధి విషయం కానీ, రాజధాని విషయం కానీ వాటి గురించి ఆలోచించాలి. మేము వస్తాం 2029లో వాళ్ళ పేర్లు ఏంది చెప్పకూడదు, 4 పేర్లు ఎక్కువ వినపడుతున్నాయి. వాళ్ళ పేర్లు అందరినీ తీసుకొని బయటికి వచ్చి 82 దాటితే 92 దాటితే వేసేయడమే, నరకేయడమే, ఇలాంటి మాటలు ఏంటన్నా? ఈ ప్రభుత్వం చేసినా కానీ ఆ గత ప్రభుత్వం చేసినా తప్పులు ఉంటాయి కాదనట్లేదు. మేము వస్తే అభివృద్ధి చేస్తాం అని గవర్నమెంట్లో అనాలి. ఐ మీన్ ఆ పార్టీ అధినేతలు కానీ ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు అనాలి, అంతేగాని అడ్డగోళంగా మాట్లాడకూడదు. ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా కనిపిస్తుందా? చాలా తేడా ఉందన్న. ఈ గవర్నమెంట్ ప్రస్తుతానికి సైలెంట్గా వెళ్ళిపోతుంది. సో గతంలో చేసినటువంటి వాళ్ళ తిట్లు అవేంటివి అడ్డమైన బూతులు. సో దానికి నేనేం చెప్పలేను, ఎందుకంటే ఇప్పుడు రూల్ ఫర్ ఆల్ అనేది ఒకటి ఉంది. సో నేనేమంటా అంటే చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంటుంది. సో అలాంటి చట్టాన్ని మనం ఏం చేయలేం. కొందరు కేసు వేసారు, ఆ గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు జైలుకి వెళ్ళారు, దానికి మనం ఏం చేయలేము.
వాళ్ళకు బెయిల్ వస్తుందో రాలేదో పోతా వస్తుందని. సో గత ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని పోల్చుకుంటే ప్రస్తుతం గవర్నమెంట్ సైలెంట్గా అభివృద్ధి చేసుకుంటూ రాజధానికి కావాల్సిన నిధులు ఎక్కడైనా కానీ రాజధానికి కావాల్సిన నిధులు కానీ ఏదైనా ప్రాజెక్టులు ఆగిపోయినట్టు కానీ వాటిని పూర్తి చేయాలన్న ఆలోచనతో ముందుకెళ్తుంది గవర్నమెంట్. సో గత ప్రభుత్వం గురించి నేనేం చెప్పకూడదన్న, తెలిసిందే మీకు. సో ఈ ప్రభుత్వం గురించి చెప్తే, కూటమి ప్రభుత్వం గురించి ఏదైనా కానీ ఒక అభివృద్ధి పనులు ఆగిపోయిన చోట నుంచి మళ్ళీ కొనసాగించాలి, ఎక్కడ ఏం ఆగకూడదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు నిర్విరామంగా అభివృద్ధి చేస్తున్నాడు. ఇప్పుడు రాజధానుల గురించి చూసుకున్నట్టయితే ఒకటే రాజధాని అమరావతి ఫిక్స్ చేశారు, దాన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ ప్రభుత్వం వస్తే అక్కడ ఇంకా చేయమన్నట్టు చిన్న వినిపిస్తుంది. అవునవును. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, మేము వస్తే అధికారంలోకి రాజధాని అమరావతి ఉండదు అంటే ఏది ఉంటుంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, సార్ అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి రాజధాని ఏదైనా ఫిక్స్ అయిపోండి. ఇంతకుముందు మీరు ఫిక్స్ కాకపోవడం వల్లనే దెబ్బపడింది, అభివృద్ధి లేదు, కుంటుపడింది. సో రాజధాని ఫిక్స్ లేదు. ఇప్పుడు ఒక మామూలుగా చదువుకున్నవాడు ఏం చేస్తాడు, అరే మీ రాజధాని ఏంటరా ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే చెప్పలేని పరిస్థితిలో గతంలో ఉన్నారు. ఇప్పుడు గుండెల మీద చేసుకొని చెప్తారు. ఏం చెప్తారు? నాది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని. సో ఇప్పుడు అట్లే గవర్నమెంట్ను ఫామ్ చేసుకుంటూ ముందుకెళ్ళింటే సరిపోయింది. గత ప్రభుత్వం చేసిన మిస్టేక్ ఏంటంటే ల్యాండ్ టైటింగ్ యాక్ట్ అభివృద్ధి చేయకపోవడము, నోటి దూల, ఈ 3 మిస్టేక్ల వల్ల నాకు తెలిసి ఏంటంటే నోటి దూల ఒకటి, ఇదేంటంటే అభివృద్ధి చేయకు, డెవలప్మెంట్ కరెక్ట్ ఫిక్స్డ్గా ఒక రాజధాని తీసుకొని దాన్ని డెవలప్మెంట్ చేసింటే సరిపోదు. సరే 3 తీసుకున్నారు, ఆ 3 తీసుకున్న దాన్ని 3 దాళ్ళ మీద పెట్టారంటే అట్లా పెట్టలేదు. సో రాజధాని ఒకటి, రాజధాని లేకపోవడం ఒకటి, తర్వాత ల్యాండ్ టైటిల్ యాక్ట్ రైతులకు భూములు ఉన్న వాళ్ళకి, కుల భూములు ఉన్న వాళ్ళకి ఇబ్బంది పడడం కలుగుతుందని చెప్పి అదే ఒకటి ఎఫెక్ట్ పడింది. తర్వాత నోటికి వచ్చినది నోటి దూల అంటారు. సో వాటిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడ ఆ 3 దాల వల్ల చాలా దెబ్బ కొట్టింది. సో గత ప్రభుత్వం గురించి ఇప్పుడు మనం మాట్లాడకూడదు కానీ అయిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం గురించి మాట్లాడితే డెవలప్మెంట్ అనేది నడుస్తూ ఉంది. సో తేడా అదే, డెవలప్మెంట్ అనేది చేయలేదు, ప్రజలను కొద్దిగా ఇబ్బంది పెట్టారు. సో నోటికి వచ్చింది 30 ఏళ్ళు 40 ఏళ్ళు అవతలే ఉండండి, అవతల తర్వాత చూస్తారుగా. 30 ఏళ్ళు ఉన్నాయి. ఇప్పుడు కూడా వీళ్ళు ఏమంటున్నారు కూటమి ప్రభుత్వంలో, మేము 15 ఏళ్ళు అధికారంలో ఉంటాము. 15 కంటే 20 ఏళ్ళు ఉండండి. ఎవరైతే ఏ గవర్నమెంట్ అయితే అభివృద్ధి చేసుకుంటూ ప్రజలను చూసుకుంటూ ఎక్కడ ఏమి లోపం లేకుండా, ఏదైనా అభివృద్ధి జరగకుండా ఆగిపోతే ప్రజలకు ఇబ్బంది కలిగితే, ఇప్పుడు కొన్ని చట్టాలు ఏం చేస్తాయంటే కొన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి, వాటిని సరిగా అమలు చేయకపోతే గవర్నమెంట్ పడిపోతుంది. సో నేనేమంటున్నా అంటే ఒకటే చెప్తున్నాను, ఏ గవర్నమెంట్ అయినా చట్టాన్ని కరెక్ట్గా నిర్వహించాలి. ఇంకొకటి ఏంటంటే అభివృద్ధి జరగాలి, ఉద్యోగాలు ఎంప్లాయ్మెంట్ కూడా రావాలి. అది పోలవరం గురించి అన్న, పోలవరం గురించి ఇప్పుడే కాదన్నా, ఎప్పుడో రామారావు గురించి, రామారావు కాలం, సో సీనియర్ ఎన్టీఆర్ రామారావు కాలం నుంచి కూడా కుంటూ పడుతూనే ఉంది. సో ఒకరేమో సగం కట్టిన తర్వాత కూలిపోతుంది, ఒకరేమో అసలు దాని గురించి పట్టించుకోరు. పోలవరం గురించి ఏం చెప్పాలన్నా, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా మళ్ళీ ఇంకో 2 ఏళ్ళు పడుతుంది అంటున్నారు. బాధలేనేస్తుంది. గత ప్రభుత్వం మేము 2021 డిసెంబర్లో పూర్తి చేసి కాలర్ ఎగరేస్తామన్న ఆ మంత్రి కూడా అడ్రస్ లేకుండా పోయిండు. ఆ మంత్రి పేరు మీకు తెలిసే ఉంటుంది. సో 2021 డిసెంబర్ 22 అని కాలర్ ఎగరేసిన మంత్రులు లేరు. ఇప్పుడు డిసెంబర్ కాదు కదా, 2025 వచ్చి మళ్ళీ ఇంకొక గవర్నమెంట్ మారింది. సో దయచేసి చంద్రబాబు నాయుడు గారు, మీకు ఆల్రెడీ కట్టిన విధానం, మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. సో 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, కట్టిన విధానం ఉంది. కొంత కట్టిన తర్వాత కూలిపోయింది. సో కూలిపోయింది, వీళ్ళు అసలు పట్టించుకోలేదు. సో దాని ఎఫెక్ట్ వల్ల అక్కడ కొన్ని ఆల్రెడీ చంద్రబాబు నాయుడు అధికారంలో వచ్చిన వెంటనే ఆల్రెడీ సర్చ్ చేశారు. మళ్ళీ ఇది ఏం చేశారంటే, పోలవరం డ్యాము కట్టడానికి వీలుంది కానీ దెబ్బ కొట్టారు, దీన్ని పట్టించుకోపోలేదు, నిర్లక్ష్యం చేశారు. గత ప్రభుత్వం 5 ఏళ్ళు నిర్లక్ష్యం చేశారు. కనీసం 5 ఏళ్ళలో కొంత కట్టించుకుంటూ వచ్చింటే పూర్తయ్యేది, అది కట్టలేదు. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ మళ్ళీ 2 ఏళ్ళు ఎక్స్టెండ్ చేశారు. దాని గురించి ఏం చెప్పాలో అర్థం కల. అంటే చంద్రబాబు గారు హయాంలో అయిపోద్ది అంటారా? పక్కా అయిపోతుంది అన్న. ఈసారి మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఇంకా 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు ఉండకూడదు. ఈ గవర్నమెంట్ అనేది 10 ఏళ్ళు కొనసాగాలి. ఏ గవర్నమెంట్ అయినా సరే మినిమం 10 ఏళ్ళు కొనసాగాలి. సో గత ప్రభుత్వం ఏంటంటే కొనసాగేది పాపం ఏంటంటే ఇష్టం వచ్చినట్టు తిట్టారు, బూతులు తిట్టారు. ఇంకోటి ఏంటంటే పుట్టిన చోట ఇదేంది మన డెవలప్మెంట్ గురించి పట్టించుకోపోలేదు.
సో దానివల్ల దెబ్బ కొట్టింది. నేనేమంటానంటే ఈ గవర్నమెంట్ కనీసం ఈ గవర్నమెంట్ పూర్తి చేయాలని కోరుకుంటున్నా. అయిపోతుంది. గవర్నమెంట్ Total గా చంద్రబాబు ఒక నాయుడు మొక్క- గట్టిగా పట్టుకుంటే అయిపోతుంది. టోటల్గా ఒక ముక్కలో చెప్పాలి ఈ కూటమి ప్రభుత్వం గురించి, ఇప్పుడున్న ఆ, ఏదైతే చేస్తున్న అభివృద్ధి గురించి అంటే ఒక ముక్కలో ఏం చెప్తారు? ఒక్క ముక్కలో చెప్తాను, అభివృద్ధి పరంగా నడుస్తుంది. కూటమి ప్రభుత్వం బాగుంది. ఏదైనా కానీ పవన్ కళ్యాణ్ పరిపాలన, పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి అభివృద్ధి అంటే ఆయన దిగి నడచడం కానీ, మారుమూల గ్రామంలో ఆయనకి ఇచ్చినటువంటి ఆ మంత్రి పదవిని ఆయన సక్రమంగా నిర్వహిస్తున్నారు. ఎవరు మంత్రి పదవి వాళ్ళు సక్రమంగా నిర్వహిస్తే ఏ గవర్నమెంట్ అయినా మళ్ళీ మళ్ళీ అధికారంలో వస్తుంది. ఎవడికి వాడు ఇష్టం వచ్చినట్టు మీటింగ్లు పెట్టి డైరెక్ట్ ఇది లైవ్లో ఫోకస్ చేసి నానాకు బూతులు తిడితే ఎట్లా? సో నానాకు బూతులు తిట్టకూడదు. ఇచ్చిన మంత్రి పదవి కానీ ఇచ్చినటువంటి ఆ పదవికి న్యాయం చేయాలి. ఇప్పుడు నాదెళ్ల మనోహర్ ఉన్నారు, తనకి ఇచ్చినటువంటి పౌర సరఫరాల శాఖ మంత్రి అనేది దానికి న్యాయం చేస్తున్నారు. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తారు. లోకేష్ బాబు గారు ఐటీ మంత్రిగా అది ఇది ఆర్థిక మంత్రిగా అది ఏదో కొనసాగుతూనే ఉన్నారు. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఎవరికి ఇచ్చిన పదవి వాళ్ళు సక్రమంగా నిర్వహిస్తే ఏ గవర్నమెంట్ అయినా అది చెప్పలేనంత కాలం ఉంటుంది. సో ఒకటే చెప్తాను, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం బాగానే నడుస్తుంది. థ్యాంక్ యూ అన్న.